మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబంలో కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులు తీసి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనల్ని బ్రతికించే మాట, సరిచేసే మాట, నిలబెట్టే మాట. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్క మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 143వ కీర్తన ప్రారంభ వచనంలో రాసిన మాట ఏంటంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేము. భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని సందులో చేరి ఆయన సందులో ప్రార్థన చేస్తున్నాడు. ఆ చేసే ప్రార్థనలో ఏమంటున్నాడంటే, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. ఎందుకని నా ప్రార్థన ఆలకించు అని అంటున్నాడంటే, దేవుడు ఏమైనా ప్రార్థన విననన్నాడా? లేకపోతే దేవుడు ఏమైనా ప్రార్థనని నేను జవాబు ఇవ్వనన్నాడా? నా ప్రార్థన ఆలకించు అని అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు? నా ప్రార్థన ఆలకించు. ఈ రోజున మనం కూడా దేవుని సందుకు వచ్చి నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అని అడుగుతాం. అడగడం తప్పు కాదు, కానీ దేవుని సందులో మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడో లేదో అనే అవిశ్వాసంతో, అపనమ్మకంతో మనం ఉండడం కంటే, నా ప్రార్థన దేవుడు విన్నాడు అనే విశ్వాసంతో మనం వెళితే ఖచ్చితంగా కార్యాలు మన జీవితాల్లో ప్రభు జరిగించునుగాక. అక్కడ రాసిన మాట, యెహోవా నా ప్రార్థనని ఏం చేయమంటున్నాడు? ఆలకించు. అంటే నేను మాట్లాడతానయ్యా నీ సన్నిధిలో, ప్రార్థన ద్వారా నేను మాట్లాడతా, నీవు ఆలకించవా? ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో నేను వేడుకుంటా, నీవు నాకు జవాబునివ్వవా? నా విన్నపాలన్నీ నీ చెవిలోకి వెళ్ళేట్టుగా చెయ్యయ్యా. అంటే ఎందుకని? మనుష్య రీతిగా ఆయన ఆలోచిస్తున్నట్టున్నాడు. మనుషులైతే ఒక చెవితో వింటారు, ఒక చెవితో విడిచిపెడతారు. మనుషులైతే మనం చెప్పిందంతా వింటారు, విన్నంతసేపు బాగానే ఉన్నట్టు ఉంటారు. ఆ విన్నది తర్వాత మరలా మన గురించి నవ్వుకునే విధంగా మాట్లాడుకోవచ్చు, లేదా అసలు చెప్పింది మర్చిపోయే విధంగా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే, నా ప్రార్థన ఆలకించు అని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు గారి ప్రార్థన మనం వింటున్నాం. ఇంతకీ దావీదుకి దేవుని ప్రార్థన వినాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, దేవుడు నా విన్నపాలకి జవాబు ఇవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అసలు మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? మనకు కూడా ఒక ఆలోచన వస్తుంది. నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు విన్నాడో లేడో, నేను దేవుని సందులో మొర్ర పెట్టాను కానీ దేవుని సంధికి చేరిందో లేదో, దేవుని సందులో నేను కన్నీరు కార్చాను, అది దేవుడు చూశాడో లేదో అని మనం కూడా అనుకుంటాం. అయితే ఇక్కడ రాసిన మాట ఒక్కసారి మనం కూడా మనకు ఒక ప్రశ్న వేసుకుంటే, మనం కూడా దేవా నా ప్రార్థన ఆలకించవా, నా విన్నపాలకు నీ చెవి యొగ్గవా అని మనం అడిగేవారిగా ఉంటే, అసలు మనం ఎలా ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు, ఏ విధంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? అదే ఆ గ్రంథంలో, అదే కీర్తనలో కొంచెం కిందకి వెళితే 8వ వచనం చూడండి ఒకసారి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. ఆమెను చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. నీకు వస్తుందిగా, అందుకే అడిగాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు. ఎండగా ఉంది కాబట్టి మగతగా ఉండొచ్చు, లేదా చెమటలు పడుతున్నాయి కాబట్టి నీరసంగా ఉండొచ్చు, కానీ కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకునే ఆ విషయంలో ప్రభు ప్రతి ఒక్క మాట మన హృదయాల్లో భద్రపరచునుగాక. నేను ఎక్కువగా చెప్పను, క్లుప్తంగా మీకు 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. అదే గ్రంథంలో 4 విషయాలు ఉన్నాయి. ఇంతకీ దావీదు నా ప్రార్థన ఆలకించు అని అన్నాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి? మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం ఏం చేయాలి? మన ప్రార్థన దేవుని ఆలకించాలంటే అసలు మనం దేవుని సన్నిధిలో ఎలా మాట్లాడాలి? కొన్ని విషయాలు, 4 విషయాలు ఉన్నాయి. నేను వేరే ఇంకా
మీకు ఏ చదివించే పని లేకుండా అదే కీర్తనలో 143 కీర్తనలోనే 4 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. మొదటి మాట మనం చదువుతున్నాం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమెను చెప్పండి. ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఏదేదో దాన ధర్మాలు చేస్తున్నాం, రకరకాలుగా నేను కూడా భక్తుడును భక్తురాలను కనిపించేటట్లుగా జీవిస్తున్నాం. కానీ దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామా? దేవుని యందు మనం నమ్మిక ఉంచి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏమండి, నమ్మకం లేకపోతే మందిరానికి ఎందుకు వస్తాం? నమ్మకం లేకపోతే ఎండలో ఎందుకు వచ్చి కూర్చుంటాం? నమ్మకం లేకపోతే మేము ఇంత కష్టపడి ఇంత మాకు గాలి లేకపోయినా, చెమటలు పడుతున్నా, ఆయాసంగా ఉన్నా, నీరసంగా ఉన్నా, దాహం వేస్తున్నా ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం? దేవుడు మా ప్రార్థన వింటాడు, ఆయన ఎందుకు నమ్మిక ఉంచే కదా అని మీరు అంటారు. కానీ ఇక్కడ రాసిన మాట ఏంటంటే, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, అయితే ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించు. ఆమెను చెప్పండి. ప్రతిరోజునట మనం చేసే ప్రార్థనలో ఒకటి అడగాలి దేవుణ్ణి. మనం అడుగుతాం, కారు ఇవ్వయ్యా, కనకం ఇవ్వయ్యా, వెండి ఇవ్వయ్యా, బంగారం ఇవ్వయ్యా, ఇల్లు ఇవ్వయ్యా, పిల్లలకు పెళ్లి చేయయ్యా, పెళ్లి చేసిన పిల్లలకు పిల్లల్ని ఇవ్వయ్యా, వాళ్ళు పోషించబడడానికి కావాల్సిన ఉద్యోగం ఇవ్వయ్యా అడుగుతాం, తప్పు కాదు. కానీ ఉదయమున మనం అడగవలసిన 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు మనం అడగగలిగితే, ఆ 4 విషయాలు మనం ధ్యానించగలిగితే, దేవుడు ఆ దావీదు ప్రార్థన ఏ విధంగా విని జవాబిచ్చాడో అదే విధంగా మన ప్రార్థన విని దేవుడి కార్యాలు చేస్తాడు. అక్కడ రాసిన మాట ఏంటంటే, నేను లోకంలో అధికారుల మీద నమ్మకం ఉంచలేదయ్యా, డబ్బు కలిగిన వారి మీద నేను నమ్మకం ఉంచలేదయ్యా, నాకేదో సహాయం చేస్తారని చెప్పి వారి మీద నేను నమ్మకం ఉంచలేదయ్యా, నన్ను పొగిడే వారి మీద నేను నమ్మకం ఉంచలేదయ్యా, నా కోసం పరితపించేవారు ఉన్నారు వారి మీద నేను నమ్మకం ఉంచలేదయ్యా, నా నమ్మకం అంతా నీవే, నా ఆధారం అంతా నీవే. అందుకే కొన్ని చోట్ల అంటాడు కదా, నా కొండ నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడనే నమ్మకం మనం కలిగి ఉన్నామా? మనకి కష్టాలు రావు, శ్రమలు రావు, ఇబ్బందులు రావు, దేవుని నమ్ముకుంటే ఇవేమి ఉండవని నేను చెప్పట్లా. దేవుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకోకపోయినా లోకంలో బ్రతుకుతున్న మనకు శ్రమలు, కష్టాలు, వేదనలు, బలహీనతలు వస్తాయి. ఈ దేహం అన్న తర్వాత రోగం రాకుండా ఉంటుందా? దేహం అన్న తర్వాత ఆకలి అవ్వకుండా ఉంటుందా? దేహం అన్న తర్వాత నీరసం రాకుండా ఉంటుందా? దేహం అన్న తర్వాత బలహీనతలు రాకుండా ఉంటాయా? అయితే ఈ దేహంలో ఎన్ని వచ్చినా, ఎన్ని ఉన్నా, నీవు నేను దేవుని యందు మాత్రం నమ్మిక ఉంచాలి. చెప్పండి గట్టిగా ఆమేనండి. ఏ నమ్మిక? ఈ బలహీనత వచ్చింది తీసేస్తాడు అనే నమ్మిక కాదు. ఈ దేహంలో నేను ఎంత నలిగినా, ఈ దేహంలో నేను ఎంత శ్రమపడినా, ఈ దేహంలో నేను ఎంత కృంగిపోయినా, ఈ దేహంలో నేను ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని నిందలు పడినా, ఒక దినాన ఈ దేహం కాదు నేను పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది. మహిమ కలిగిన దేహంతో నా దేవుని సన్నిధిలో పరలోకంలోనే ఉండాలి. ఆ నిరీక్షణతో మనం సాగాలండి. అందుకు ఆయన మనం నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచడం అంటే అప్పులు తీరుతుందని నమ్మిక ఉంచారండి, మందిరానికి వచ్చాక నాకేం లాభం కలగల. సమస్యలు తీరుతాయని వచ్చారండి, మందిరానికి వచ్చాక నాకే సమస్యలు తీరలా, పెరిగాయి అని అంటుంటాం మనం. నమ్మిక ఉంచడం అంటే ఈ లోకంలో ఏదో సమస్యలు తీరుతాయి, రోగాలు తగ్గుతాయి, బలహీనతలు పోతాయి, అప్పులు తొలగిపోతాయి, సొంత ఇల్లు కట్టుకుంటాం, ఏదో పెళ్లి జరుగుతుంది, పిల్లలు పుడతారు, దీనికోసం కాదు నమ్మిక ఉంచేది. నీవు నేను ఆయన యందు నమ్మిక ఉంచాల్సింది దేనికంటే, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీటిని తుడుచువాడా, నా సమస్యలు పరిష్కరించువాడా, నేను నీ యందు నమ్మిక ఉంచానయ్యా. లోకంలో ఉన్న వాళ్ళ మీదో, అధికారం కలిగిన వాళ్ళ మీదో, అంగబలం కలిగిన వాళ్ళ మీదో, అధికార బలం కలిగిన వాళ్ళ మీద నేను నమ్మకం ఉంచలేదయ్యా, నేను నీ మీద నమ్మకం ఉంచాను. అయితే ఇదిగో ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపించు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు ఉదయమున దేవుని సన్నిధిలో మనం వేడుకోవాల్సిన విజ్ఞాపనలు, చేయాల్సిన ప్రార్థనలు, మొదటి ప్రార్థన ఏంటంటే, నీ కృపా వార్త నా మీద కుమ్మరించయ్యా, నాకు వినిపించయ్యా, నీ కృప చేత నన్ను నింపయ్యా. అందుకే ఎప్పుడు మనం ప్రార్థన చేసుకున్న మొదటి ప్రార్థన దేని కొరకు చేస్తాం? చెప్పరేంటండి? పాటలు అయిన తర్వాత మనం ప్రార్థనలు చేసుకుంటే మొదటి ప్రార్థన దేనికోసం చేస్తాం? పెళ్ళి అవ్వాలనా? మొట్టమొదటి ప్రార్థన మనం చేసేది ఏదైనా ఉందంటే ఆయన కృప కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆమెను చెప్పండి. ఆయన కృప లేనిదే మనకు ఏది ఉన్నా శూన్యమే, వ్యర్థమే. అది అర్థం చేసుకోవాలి. ఆయన కృప లేకుండా సంపాదన ఉన్నా, ఆయన కృప లేకుండా డబ్బు ఉన్నా, ఆయన కృప లేకుండా ఆరోగ్యం ఉన్నా, ఆయన కృప లేకుండా ఆస్తిపాస్తులు ఉన్నా, అవన్నీ శూన్యమే. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనం అని ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో.
ఈ రోజున మనము కృప లేకుండా ఏది సంపాదించుకున్నా అది అక్కరకు రాదు. మనం కృప కలిగిన వ్యక్తులుగా మార్చబడదుము గాక. అందుకే ప్రతిరోజు మనం చేసే ప్రార్థనలు దావీదు అంటాడు, అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా విన్నపాలకి చెవియొగ్గు. ఎందుకని? ప్రార్థనలు వేరు, విన్నపాలు వేరు. ప్రార్థన అంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా అయ్యా 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 అని అడిగేది ప్రార్థన. విన్నపాలంటే ఒక్కొక్క విజ్ఞాపన చెప్పినప్పుడు ఆ చెప్పిన విజ్ఞాపనకి ప్రార్థన చేయటమే విజ్ఞాపన. ఈ రోజున ఏ ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాం? విజ్ఞాపన కలిగిన ప్రార్థన చేస్తున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం? ఈ రోజున దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనం, బలపరచబడుతున్న మనం, వాక్యము ద్వారా దేవుని సన్నిధిలో ఆహారం చేత నింపబడుతూ, ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, ప్రతిరోజు నేను దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఆయన నేడో రేపో రాబోతున్నాడు. ఆయన రెప్పపాటున మేఘాల మీద వచ్చినప్పుడు, నన్ను మేఘాల మీద తీసుకుని వెళ్ళబోతున్నప్పుడు నేను సిద్ధపడకపోతే 10 మంది సిద్ధపడ్డారు. సిద్ధపడిన వాళ్ళు బాగానే ఉన్నారు. 10 మంది సిద్ధపడ్డారు. కానీ 5 మాత్రం ఎత్తబడడానికి సరిపడే విధంగా సిద్ధపడ్డారు. దేవుని సంధికి రావడం వేరు, కానీ ఆ దేవుని సంధిలోంచి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మోసుకొని వెళ్ళడం వేరు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో 12 కర్రలు దేవుని మందస్సు మీదకి వచ్చాయి. రాత్రంతా 12 కర్రల మందస్సు మీద పెట్టబడ్డాయి. 12 కర్రలు కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, అయ్యా నా కర్ర చిగురించాలి, నేను యాజకత్వం చేయాలి, నా కర్ర చిగురించాలి, నేను నీ పని చేయాలి అని ఎంతగా వాళ్ళు పరితపించుంటారు. కానీ లేవి గోత్రం మీద, ఆ అహరోను కర్ర మీద దేవుడు చిగురించేటట్లుగా చేశాడే. ఆ అహరోను కర్ర బాదం పండ్లు కాసేటట్లుగా, పువ్వులు పూసేటట్లుగా, అవన్నీ ఒక్క రాత్రిలో ఎలా జరిగిందంటారు? నమ్మిక ఉంచడం ద్వారా. ఆమెను చెప్పండి. అంటే మిగతా 11 మంది నమ్మిక ఉంచలేదా? ఉంచారు. కానీ దేవుడు నమ్మిక ఉంచిన వారిని, ఎవరిని ఆయన ఎన్నుకుంటాడో ఆయన ఎన్నుకొని ఆ నమ్మకత్వాన్ని చూసి ఎన్నుకుంటాడు. కొంతమంది 11 మంది వచ్చి పెట్టుంటారు, నమ్మకం ఉంచే ఉంటారు, కానీ నేను అయితే అవుతా లేకపోతే లేదు అన్న ఆలోచనతో కలిగి ఉంటారు. నన్ను దేవుడు ఎన్నుకుంటాడు, నన్నే దేవుడు ఎన్నుకుంటాడు అనుకునే కూడా మనకు ఆలోచన కలిగి ఉండవచ్చు. కానీ ఆ అహరోను లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకోండి అనుకోవడం వేరు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకునేట్లుగా మన జీవితాలు మార్చబడును గాక. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన కట పరలోకం నుంచి దేవుడు మన యొద్దకు దిగి రావాలి. చెప్పండి ఆమేనని. మనం చేసే ప్రార్థన, మనం ఎవరో మట్టి మనుషులు, మట్టి మీద ఉన్నవాళ్ళం. ఏమంటే నేను మట్టి కాదు అని ఎవరైనా చెప్పగలరా? మనం మట్టి కాదు అని ఎవరైనా చెప్పగలుగుతామా? ఒకవేళ నేను మట్టి కాదండి, నేను మైసూర్ శాండిల్ అని అనుకున్నాను అనుకో, ఏ మైసూర్ శాండిల్తో రుద్దినా, ఎంతసేపు మీరు గంటలు రుద్దినా, కాసేపటి తర్వాత ఈ ఒంటిని కొంచెం ఇక్కడ రుద్ది చూడండి, ఏమొస్తుంది? మట్టి వస్తుందా, బంగారం వస్తుందండి? మనం ఎవరు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. మాట్లాడే మైకుకి బాక్స్ గ్యారంటీ ఉంది, 1 సంవత్సరం పాటు గ్యారంటీ ఇస్తాడు. ఈ కట్టిన గోడలకి గ్యారంటీ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఉండొచ్చని. అపార్ట్మెంట్లోకి గ్యారంటీ ఉంది, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండొచ్చని. కానీ మనిషికి గ్యారంటీ ఉందా? ఈ క్షణాన కనబడిన మనిషి మరుక్షణాన ఏమవుతాడో తెలియదు. అలాంటి మనిషికి, గ్యారంటీ లేని మనిషికి ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఆయన కొరకు సాక్షులుగా జీవించేవారిగా మార్చబడదుము గాక. ఆయన కొరకు మాత్రమే మనం బ్రతకాలండి. ఆయన కొరకు మాత్రమే మనం జీవించేవారిగా మన జీవితాలు మార్చబడును గాక. అక్కడ రాసిన మాట, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించయ్యా, నీ కృపావార్తను నాకు వినిపించయ్యా. ఎందుకని? కృపావార్త వినిపించకపోతే రోజు గడవదా? టీవీ న్యూస్ వినబడతా లేదా? లేకపోతే రకరకాల న్యూస్లు, పేపర్లో వచ్చిన న్యూస్లు, రకరకాలుగా వచ్చిన వార్తలు వినబడతలేదా? ఇవన్నీ వినబడితే చాలదా? నాకు చాలదయ్యా. లోకం వార్తలతో నాకు పని లేదు, లోక ఆలోచనలతో నాకు అవసరం లేదు. నాకు ఉదయమున నీ కృపావార్త ఒక్కటే నేను వినాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. దేవుని కృపావార్తను వింటున్నామా? కృపావార్తను వినడం అంటే రేడియోలో పెట్టుకొని ఒకప్పుడు పాటలు వినేవాళ్ళు, అలా వినడం అని కాదు. నీవు ఉదయమున దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీవు ఉదయమున దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, నీవు ఉదయమున దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన స్వరాన్ని వినే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. ఆయన స్వరాన్ని ప్రతిరోజు వినాలి. కృపావార్త అంటే దేవుని స్వరం, ఆయన మహిమ కలిగిన మాటను మనం వినేవారిగా మార్చబడదుము గాక. ఇప్పుడు ఆయన మహిమ కలిగిన మాట అంటే ఏమండి, ప్రభువు సాక్షాత్తు దిగివచ్చి మాట ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు అంటారు నిర్గమకాండంలో, మోషే ఇదిగో
నీవు మాతో మాట్లాడి మేము వింటాం. దేవుడు దిగి వచ్చి మాట్లాడతాడు అంటున్నాడు. అయ్యా, ఆయన మాట వింటే మేము బ్రతకలేం, ఆయన మాట వింటే మేము చనిపోతాం. అందుకని చస్తే చచ్చావు, నువ్వు వెళ్ళు సేవకుడి, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు మాట్లాడి మాకు ఆయన ఏం చెప్పాడో చెప్పు అని అన్నాడండి. ఈ రోజున దేవుని సందులో ఆయన స్వరం వింటే బ్రతకం అనేటువంటి నానుడితో బ్రతికిన వాళ్ళు ఉన్నారు, దేవుని చూసి బ్రతకని వాళ్ళు ఉన్నారు అనే నానుడితో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అంత దాకా ఎందుకండి, లోకంలో మనం వింటుంటాం కదా, దేవుని నమ్మని వాళ్ళు కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటారు, కాశీ వెళ్ళానండి, ఇక వెళ్ళొచ్చినాక నా పని అయిపోయింది, ఇంకా అయిపోతే కాశీ వెళ్తే అయిపోయిందని అర్థం అని అనుకుంటారు. అంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, పలానా చోటకు వెళ్తే నా బ్రతుకు అయిపోయింది, పలానా చోటుకు వెళ్తే నా స్థితి మారిపోయింది, పలానా చోటుకు వెళ్తే నా బ్రతుకు మారిపోయింది, పలానా చోటుకు వెళ్తే నా ఆయుష్ అక్కడితో తీరిపోయింది. ఎందుకని ఎన్ని చోట్ల ఎన్ని మాటలు మనం వింటున్నాం, అన్ని మాటలు మనం వింటున్నాం కదా. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని స్వరాన్ని వినడానికి భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలే దేవుని ప్రజలే, దేవుని పేరు పెట్టబడిన ప్రజలే. ఆయన స్వరాన్ని వినడానికి భయపడిపోయి, మోషే నాయకుడా, నువ్వు విను దేవుని మాట, నువ్వు విను దేవుని స్వరం, ఆయన ఏం చెప్పాడో వచ్చి మాకు చెప్పు, అప్పుడు మేము వింటాం, నువ్వు ఏది చెప్తే అది చేస్తాం, నువ్వు ఎలా చెప్తే అలా వింటాం అని వాళ్ళు అంటున్నారండి. ఈ రోజున దేవుని స్వరం వినడానికి భయపడిపోయారు ప్రజలు. ఈ రోజున దావీదు అంటాడు, నీ కృపావార్త నేను ఉదయాన్నే వినాలయ్యా. ఉదయాన్నే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు తెలుసుగా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏం పెడతారు పొద్దున్నే లేవగానే, మరి అది వాళ్ళే అంత దేవునికి మాటలు వినాలని అంత ఆశపడుతుంటే దేవుని బిడ్డనే అని చెప్పుకుంటాం, రక్తం చేత కడగబడ్డాను అని చెప్పుకుంటాం, నేనేంటండి రాకడలో ఎత్తబడి గుంపులో ఉన్నా అని చెప్పుకుంటాం. మరి ఏం వింటున్నాం? ఉదయాన్న కృపా వార్తను వినగలుగుతున్నామా? రక్షణ గురించిన వార్తను వినగలుగుతున్నామా? నీతిమంతుల గుడారాలలో ఏ వినబడుతుంది? రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మన ఇంట్లో ఏ వినబడుతున్నాయి? అపవాది కల్పించే ఆటంకాలు వినబడుతున్నాయి, అపవాది కల్పించే గొడవలు వినబడుతున్నాయి, అపవాది కల్పించే ఆటంకాలు వినబడుతున్నాయి, అపవాది కల్పించే అడ్డు గోడలు వినబడుతున్నాయి. అయితే ఒక్క మాట చెప్పనా, ఇవన్నీ వినబడిన వాటిని ఏమని పట్టించుకోకూడదు. వస్తాయా? రానివ్వండి. ఎంతకాలం ఉంటాయి? వాడు ఎంతకాలం వస్తాడు? రానివ్వండి. యోబు దగ్గరికి వచ్చాడండి, వాడంతటి వాడే వచ్చాడా? దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చాడా? చెప్పరేంటండి? దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దేవుని దగ్గర ఒక సభ జరుగుతూ ఉంటుంటే పిలవబెట్టని పేరంటంగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. దేవుడు చూసారే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేనా భూమి మీద ఇటు అటు తిరుగుతున్నానయ్యా, ఇటు అటు తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చా. సరే, భూమి మీద అంతా తిరిగావా? మొత్తం తిరిగానయ్యా. అన్ని చోట్ల చూసావా? అసలు మొత్తం చూసానే, మామూలుగా కాదు. సరే, భూమి మీద నా భక్తుడు ఉన్నాడు యోబు, నా సేవకుడు, చూసావా? ఎందుకు చూడలేదయ్యా? నేను నిన్ను అంటి పెట్టుకుని ఉండే వాళ్ళని, నీతో మరింతగా ప్రార్థన చేసే వాళ్ళని బాగా గమనిస్తా. ఎందుకో తెలుసా? ఎక్కడో చూడాలని పడకూడదాం, ఏదో రకం పడరా అని ప్రయత్నిస్తా. యోబును కూడా అలాగే పడేద్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశా. నా వంతు నేను సహాయం చేద్దామని చెప్పి, నా వంతు నేను ఎడగలు పడకూడదని చెప్పి నా సర్వ ప్రయత్నాలు చేశానయ్యా. యోబుని ఏం చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోతున్నానా అని అప్పుడు ఆలోచిస్తే, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచేసావు, అందుకు నిన్ను ఆరాధిస్తున్నాడు. యోబు ఇంటికి ఏ బాధలు రాకుండా, బలహీనతలు రాకుండా ఉంచావు, అందుకు నిన్ను స్తుతిస్తున్నాడు. యోబుకి ఏ నష్టం కష్టం లేకుండా చేసావు, అందుకు నీకు ప్రార్థన చేస్తున్నాడు అని అపవాది యోబు గురించి చెప్తూ ఉంటే, సరే ఇప్పుడు ఏం చేయమంటావురా? అయితే ఒక పని చేయ్యా, నువ్వు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు అని యోబు గురించి చెప్తున్నావు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్తున్నావు కదా, ఒక్కసారి కంచెది, వాడి బ్రతుకు బయటపడుతుంది. ఒక్కసారి కంచెది అయ్యా, వాడి బండారం బయటపడుతుంది. అప్పుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి కంచె తీశాడండి. ఒక్కసారికి వచ్చి పిల్లల మీద పడ్డాడు, ఆస్తి మీద పడ్డాడు, గొర్రెల మీద పడ్డాడు, మందల మీద పడ్డాడు, అన్నిట్లో ఒక్క రోజున తీసి పాడేశాడు. యోబు ఒంటరిగా మిగిలిపోయాడు. సరే, అక్కడితో ఆగిపోయాడా? ఆడు అనుకున్నాడు, మొత్తం తీసేసాను, ఇక దేవుని తిడతాడు, చూద్దాం ఎలా తిడతాడో, రికార్డు చేద్దాం, దేవునికి వినిపిద్దాం అనుకుని వాడి ప్రయత్నాలు వాడుంటే, వెంటనే యోబు ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున నీ ఆరోగ్యం ఒకవేళ బాగోలేదని బాధపడుతున్నావా? నీ కుటుంబంలో సమస్యలు వచ్చాయని చెప్పి నలిగిపోతున్నావా? నీ కుటుంబంలో కూడా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నానని చెప్పి అల్లాడిపోతున్నావా? ఏం కంగారు పడకు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సమయంలో ఉన్నామని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ప్రతిరోజు ఆయన కృపావార్తను వినిపించడానికి నిన్ను సరిచేస్తున్నాడు.
ప్రతిరోజు ఆయన కృపా వార్తను నీకు తెలియజేయడానికే నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన కృపా వార్తను నీవు వినే వ్యక్తిగానే మార్చబడాలని నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయన యందు నమ్మిక ఉంచితే ఏ కష్టం వచ్చినా నువ్వు ఆయన తిట్టవు. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే ఏ బలహీనత వచ్చినా నువ్వు ఆయన మీద నోరు పారేసుకోవు. దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట కూడా మనం అనకూడదండి. ఎందుకో చెప్పనా, దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన అన్యాయం చేయడం అనేది అసంభవం అంటండి. దేవుడు అన్యాయం ఎప్పుడు చేయడు, ఆయన న్యాయమే చేస్తాడు. ఆయన న్యాయవంతుడు ఆయన. అయితే మనకు వచ్చిన ఈ శ్రమలు అంటారా, కష్టాలు అంటారా, బలహీనతలు అంటారా, అవమానాలు అంటారా, ఇవన్నీ రావు అని నేను చెప్పట్లా, వస్తాయి. కానీ వచ్చిన నిన్నే దేవుడిని ఎత్తిబెట్టి నిలబెట్టబోతున్నాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. చెప్పరేంటండి ఆమేనని? అంటే ఇవన్నీ బాగా నాకు ఆశీర్వాదాలు ఇష్టమండి, ఇలా కష్టాలు వస్తే దేవుడు నిలబెడతాడు మాకు ఇష్టం ఉండదండి అనుకుంటున్నారు కదా. ఒక మాట చెప్పనా, శోధించబడిన మీదట శుద్ధ సువర్ణంగా మనం మార్చబడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఇప్పుడు బంగారం ఉందండి, బిస్కెట్ బంగారం అంటారు కదా. బిస్కెట్ లాగా తీసుకొచ్చి మెళ్ళ కట్టుకుంటామా? బిస్కెట్ లాగా తీసుకొచ్చుకొని చేతికి కట్టుకోగలుగుతామా? అది బిస్కెట్ లాగా ఉంటే మనకు ఉపయోగం లేదు. ఎలా మార్చబడాలి? ముందు అది కాల్చబడాలి. ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు నేను దేవుని బిడ్డలంగా ఉన్నవాళ్ళం. శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అనుకోవడం కాదు. ఈ శ్రమల్లో నేను బంగారాన్ని, నేను ఎవరిని మీరెవరు చెప్పరేంటండి? మీరు బంగారాలేనా? ఎవరు అనలేదు మిమ్మల్ని నా బంగారమే అని. మీరు బంగారాలని అనుకోండి. అయితే మేలిమి బంగారంగా దేవుడు మిమ్మల్ని మెరుగు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనము మేలిమి బంగారంగా మార్చబడాలంటే శ్రమలు ఉంటాయా, ఉండవా? ఆ శ్రమల్లో తట్టుకునే వారిగా మనం మార్చబడదాం గాక. శ్రమలు రాకూడదు అనుకుంటున్నాం. కానీ ఒక మాట చెప్పనా, దేవునితో ఎవరు సహవాసంలో ఉంటారో, దేవునితో ఎవరు సన్నిహితంగా ఉంటారో, దేవునితో ఎవరు అంటుకట్టుకుని ఉంటారు. యోబు ఏమన్నా పాపం చేశాడంటారా శ్రమలు రావడానికి? యోబు ఏమన్నా ఎవరిదైనా ఆస్తి దోచుకున్నాడా? అసలు ఊర్లోనే మంచి పేరు ఉందండి. మొదటి అధ్యాయం మొదటి వచనం ఉంటుంది, ఊజు దేశమందు యోబు వంత యథార్థవనుడు వర్తనుడు కానీ, యోబు వంటి యథార్థవంతుడు కానీ, యోబు వంటి న్యాయవంతుడు కానీ మరెవ్వడు ఆ దేశంలో లేడు. ఆమెను చెప్పండి. మరి అంతటి నీతిమంతుడికే శ్రమలు వచ్చాయి. కానీ నేను నీతిమంతుడు ఏమనుకోవాలి? నేను తెల్లారగట్లేసి నా పిల్లల కోసం బలిపీఠాలు కట్టాను కదయ్యా, ప్రార్థన చేశాను కదయ్యా, నీ కృపా వార్త కోసం ఎదురు చూశాను కదయ్యా, నాకెందుకు ఈ బాధలు ఇచ్చావు అని అనాలి. కానీ ఒక్క మాట అనడండి. అసలు యోబు అన్నీ కోల్పోయినాక కూడా మన ఇంట్లో ఒక పని జరగకపోతేనే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటాం. ఒక ప్రార్థన జవాబు రాకపోతేనే దేవుడు నన్ను పట్టించుకోలేదు అంటాం. అలాంటిది ఉన్నవన్నీ ఒక్క రోజునే పోయినాయండి. 10 మంది పిల్లలు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటుంటే మిద్దె కూలి వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోయారు. ఆకాశం నుండి అగ్ని వచ్చింది, కొన్ని పశువులను చంపేసింది. కొంతమంది వచ్చారు, వీళ్ళ పశువులు దోచుకొని వెళ్ళిపోయారు. ఏమైందో చెప్పనా, ఒక్కడ మిగిలాడు వాటి దగ్గర. అయ్యా పిల్లలు చనిపోయారు 10 మంది, నీకు చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలా. ఆకాశం అగ్ని పడింది, మందలన్నీ కాలిపోయాయి, నీకు చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలా. ఇదిగో పలానా వాళ్ళు వచ్చారు, మనల్ని మీద దొమ్మిగా పడి మన మందలను తీసుకువెళ్ళిపోయారు, నీకు చెప్పడానికి నేను ఒక్కడనే మిగిలా అని ఎంతమంది వచ్చి చెప్పారు యోబు దగ్గరికి. అప్పుడు యోబు ఒక్కడే మిగిలిపోయిన. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఈ రోజున మనం ఏ మాట ఎప్పుడు చెప్పగలుగుతున్నాం? ఒక చిన్న ప్రార్థనకు జవాబు రాకపోతేనే దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఇక్కడ గుడి లేదు, బడి లేదు, పాస్టర్ లేడు, గేస్టర్ లేడు అని ఆయన మాటలు మన నోట మాట్లాడదాం. కానీ ఒక మాట చెప్పనా, దేవుని సందులో ఒకవేళ మన జీవితాల్లో ఏదైనా శ్రమలు కానీ అవమానాలు కానీ ఎదుర్కొంటున్నామంటే అది దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. ఇది నేను ఈ పూట అనుభవించాలని దేవుడు నాకు పెట్టాడు అని చెప్పి మనం గనక అప్పగించుకోగలిగితే మేలిమి బంగారముగా మనం మార్చబడదుము గాక, మేలిమి బంగారంగా మనము రూపుదిద్దబడదుము గాక. ఏది బిస్కెట్ని తీసుకొచ్చి వేసుకోరు, అది కరగాలి. కరిగిన తర్వాత ఉంగరం చేస్తాడు, గొలుసు చేస్తాడు, లేకపోతే ఏదైనా వడ్డాణం చేస్తాడు, రకరకాలుగా. అది ముందు కరిగిన తర్వాత ఉపయోగించుకుంటాడు. అంటే కరిగిన మీదట మెరుగు పెట్టబడేట్లుగా మార్చబడుతుంది. కరిగిన మీదట దానికి ఒక రూపం వస్తుంది. ఈరోజు నీవు నేను ఆయన చేతిలో పాత్రలుగా మార్చబడదుము గాక, కొమ్మరి చేతిలో పాత్రలుగా మనము మార్చబడదుము గాక. ఉదయం మనం దేనికోసం ఎదురు చూడాలంట? ఆయన కృపా వార్త. అంటే కృప కోసం కనిపెట్టుకోవాలి.
కృప కోసం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ కృప నా మీద కుమ్మరించు అని కృపావార్తను వినిపించని ఆయన సందులో మనం ప్రార్థన చేసుకునే వారిగా మార్చబడదుము గాక. రెండో మాట చెప్తాను చూడండి, సమయం చాలా అవుతున్నట్టుంది. అదే 143 కీర్తనలోనే 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నాకు నేర్పు. అంటే రెండోది, ఒకటేమో నీ కృపావార్తను నాకు చెప్పరేంటండి, వినిపించు, కృపావార్త నాకు వినిపించు అని ప్రార్థన చేసుకోవాలి. రెండోది ఏంటి చెప్పనా, నీ చిత్తానుసారంగా నడవటం నాకు, ఒకటి చెప్పండి, వినిపించు, రెండోది నేర్పించు. ఈ మాటలు మీరు మర్చిపోయే మాటలు కాదు. మీరు ప్రతిరోజు ఈ మాటలు ఎత్తుబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాల్లో ప్రభు ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నాడు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, మీరు కన్నులారా అద్భుతాలు చూడబోతున్నారు. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఈ మాటలను బట్టి మీ కుటుంబాల్లో మీరు ఊహించని ఘనకార్యాలు నా ప్రభువు ప్రారంభించునుగాక. ప్రతిరోజు దావీదు నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా అనేది దేనికి అనుకున్నారు? కృపావార్త నాకు వినిపించయ్యా. రెండోది, నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు. చిత్తానుసారంగా అంటే దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. మనం అనుకుంటాం, నా ఆలోచన ప్రకారం నేను నడుస్తానండి, నా ఆలోచన ప్రకారం వెళ్తానండి, నా ఆలోచన ప్రకారం పరిగెడతానండి, నా ఆలోచన ప్రకారం నేను ఏదో పోరాడతానండి, నా ఆలోచన ప్రకారం నేను అన్నీ చేస్తానండి అని మనం అనుకుంటున్నాం. కానీ ఒక మాట చెప్పనా, మనం ప్రతిరోజు మన ప్రార్థనలో ఒకటేమో కృపావార్తను వినిపించయ్యా అని అడగాలి, రెండోది నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా. ప్రతిరోజు ఆయన అడగాలండి. మనం వెళ్ళే మార్గాలు ఆయన చిత్తం ఉంటే అది కష్టమైనా దాన్ని దాటగలిగిన శక్తిని ఇస్తాడు. ఒక మాట చెప్పనా, ఈ పూట బయలుదేరి వచ్చాం, కారే కదా త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకొని చెప్పి హడావుడికి బయలుదేరి వచ్చాం. ఆయనకు ముందే ఫోన్ చేశా, ఏమంటే ఫాస్టాగ్ దాని మీద లేదు కదా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇది లేదని ఇబ్బంది పెడతారంటే, ఏం అవసరం లేదండి, మన నెంబర్ కూడా వచ్చేస్తుంది, దాంట్లో ఆల్రెడీ 1000 రూపాయలు డబ్బులు ఉన్నాయి అని అన్నాడు. సరే అని చెప్పి అక్కడ దాకా వచ్చేసరికి గేట్లోకి వచ్చేసరికి కారు ఆగిపోయింది. అక్కడికి వచ్చేప్పటికి గేర్లో కారు ఒకసారి ఆగిపోయి ఆ ఏసీ కొంచెం హైలో ఉండటం వల్ల, అది ఏసీ ఆపకపోవడం వల్ల ఒకసారి బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇక సెల్ఫ్ కొడుతుంటే సెల్ఫ్ అవ్వట్లా. ఇక తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ కారు తీయాలంటే వాళ్ళు వీళ్ళు పిలిచి కొంచెం ఏదో రకంగా పక్కకి తోసిన తర్వాత ఇక కారు ఎంతకి స్టార్ట్ అవ్వట్లా. ఇక ఏం చేయాలి, ఎక్కడ మెకానిక్ పిలుచుకొచ్చుకోవాలి, ఎక్కడ తీసుకురావాలి, మనకు దాని గురించి ఏం తెలియదు. ఏదో దేవుడు ఇచ్చాడు, తోలడం వరకు కానీ తెలుసు, కానీ రిపేర్లు చేసుకోవడం, దాని మెకానిక్ ఎవరున్నారు ఎక్కడున్నారు తెలియదు మనకి ఏది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టోల్గేట్ దగ్గర చాలాసేపు సమయం పోయింది. మళ్ళీ ఆ గేట్లోంచి వెనక్కి తీసుకొచ్చాం. మళ్ళీ ఇది పని చేయదండి, మీరు ఇప్పుడు డబ్బులు కట్టాలి, మామూలుగా అయితే 200 కట్టాల్సింది, ఇప్పుడు మీరు 400 కట్టాలి అని అన్నారు. సరే 400 కట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ అటు నుంచి వచ్చేప్పుడైనా మళ్ళీ 200కి 400 కట్టాలి. ఇదంతా ఇందులో ఫాస్ట్గా కూడా చేపిద్దామని చెప్పి చేయిద్దామని చెప్పి అక్కడికి వెళితే వాళ్ళ దగ్గర చాలా లేట్ అయిపోయింది. ఇక లేటు ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ కారు స్టార్ట్ చేయడం ఒక ఎత్తు. వాళ్ళు పాపం దేవుని చిత్తాన్ని చిత్తానుసారంగా నడిపించేటప్పుడు ఆయన సిద్ధపరుస్తాడు అన్న దానికి ఒక నిదర్శనం. ఆ కారును తోసేవాళ్ళని ఉండాలి కదండి, అక్కడ దేవుడు వాళ్ళని సమకూర్చాడు. అసలు ఫాస్ట్గా వాళ్ళకి సంబంధం లేదు, కానీ కొంచెం బతిలు ఆడితే వాళ్ళు తోస్తానని చెప్పి తోస్తే వెంటనే అయిందా, వెంటనే అవలా. వాళ్ళు తోసి ఇటు దోసి అడు దోసి ఎంత అరగంట సేపు అక్కడ తోస్తానే ఉన్నారండి. ఎవరు వస్తారండి మన దగ్గరికి ఏదైనా అవసరం మనకి సహాయపడడానికి? కానీ దేవుడు ఆయన చిత్తానుసారంగా నడిపించేటప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ ఆటంకం వచ్చినా ఆయనే సమకూరుస్తాడు. ఆమెను చెప్పండి. ఈరోజు ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే మనకు ఆటంకం రాదు అని నేను అనట్లా, ఆటంకం వస్తుంది, కానీ ఆయన మనం నడిపించే మార్గంలో సమస్తాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇప్పుడు మళ్ళీ ఆపాను కదా, అవుతుందో తెలియదు, ఇప్పుడు వెళ్ళినాక చూడాలి, లేకపోతే మీరందరూ సిద్ధంగా ఉండండి. దేనికి? అది ఈ రోజున దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆయన చిత్తానుసారంగా మనం నడిచే వారిగా మనం మార్చబడదుము గాక. నా ప్రార్థన ఆలకించయ్యా అని దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా? ఎలా చేస్తే ప్రార్థన ఆలకిస్తాడో తెలుసా? ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు, రెండవది నీ చిత్తానుసారంగా నడవటం నాకు నేర్పించు. అదే 10వ వచనంలో మరొక మాటను చదవండి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపిస్తుంది. ఒకటేమో కృపావార్తను వినిపించమంటున్నాడు, రెండోది ఆయన చిత్తానుసారంగా నడవడం నేర్పించమంటున్నాడు, మూడోది దయగలిగిన ఆత్మచేత నన్ను నడిపించు. వినిపించు, నేర్పించు, నడిపించు అని అంటే మనం ప్రతిరోజు కూడా దయగలిగిన ఆత్మతో నడుస్తున్నామా? దేవుని పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటాడు.
పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడని పౌలు గారు ఖచ్చితంగా రాశాడు పత్రికల్లో. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈ పూట నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, లేదా ఈ పూటను ఉపవాసం ఉండి ప్రార్థన కోసం సిద్ధపడు, పలానా చోట ప్రార్థన ఉంది అని లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. కానీ పైన నీ శరీరం ఏం చేస్తా తెలుసా? ఈ పూట ఉపవాసం ఉండడు నా వల్ల కాదు, కానీ ఈ పూట నేను నీరసంగా ఉన్నా, ఒంట్లో బాగోలేదు, అలసటగా ఉంది, లేనిపోని బలహీనతలకు సంబంధించిన పేర్లన్నీ అప్పుడే గుర్తొస్తాయి. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆయన చిత్తానుసారంగా మనము నడవడం మనం ప్రారంభిస్తే సమస్త విషయాల్లో ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. ఒకటేమో మనము ఆయన కృపావార్తను వినాలని, వినిపించమని అడగాలి. రెండవది ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్త ప్రకారంగా నడవడం నేర్పించమని అడగాలి. మూడవది దయగల ఆత్మచేత మనం నింపబడేట్లుగా ఆయనని ప్రతిరోజు నడిపించయ్యా అని అడగగలగాలి. నాలుగో విషయం కూడా అదే, కొంచెం 13 వచ్చిన పైన ఈ పై పక్క పేజీలో ఉంటుంది చూడండి. 13 వచ్చిన 2వ లైన్లో పై పక్క పేజీలో ఉంటుంది. నేను చదువుతాను, వినండి. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించు. ఈ రోజున ఆయన నీతిని బట్టి మనం తప్పించబడాలి. అది కూడా ఎక్కడి నుంచి తప్పించబడాలండి? ఆ మాట అంటాక భయపడుతున్నారు. శ్రమల దినాలు కాదులే, చెప్పండి. ఎక్కడి నుంచి తప్పించబడాలి? శ్రమలో నుండి తప్పించబడాలి. ఒక మాట చెప్పనా? శ్రమ అంటే ఏంటి అనుకున్నారు? శ్రమ అంటే మనకేదో కష్టం వస్తేనే శ్రమ, అప్పులుంటేనే శ్రమ, ఆర్థిక ఇబ్బందులుంటేనే శ్రమ, చేసిన పని కలిసి రాకపోతేనే శ్రమ అని అనుకుంటున్నాం. కానీ శ్రమ అంటే ఏంటి చెప్పనా? ఒక్కొక్కసారి ఇంట్లో అందరం ఉంటాం, ఉన్నప్పుడు ఏమవుతుందో చెప్పనా? చిన్న మాట దగ్గర మొదలవుతుంది గొడవ, చిన్న మాట దగ్గర ప్రారంభమవుతుంది గొడవ. అదేమవుతుందో తెలుసా? చిలికి గాలి వానంత అవుతుంది. తీరా అసలు గొడవ ఎక్కడొచ్చింది అని వెనక్కి తిరిగి చూస్తే కారణమే ఉండదు, అసలు కారణం ఉండదు. కానీ గొడవ పెద్దదైపోతుంది. అవసరమైతే భార్య భర్తలు గొడవ అనుకోండి, విడాకుల దాకా వెళ్ళిపోతాం అంటారు. అలా అంత గొడవ అవుతుంది. తీరా వెనక్కి తిరిగి చూస్తే కారణం ఏముండదు అక్కడ. అయితే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, 4వ ప్రార్థన, నీ నీతిని బట్టి నా ప్రాణమును ఎక్కడి నుంచి తప్పించాలి? శ్రమలో నుండి నీవు తప్పించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఎందరో భక్తులు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. 18వ కీర్తనలో ఇదే దావీదు గారు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నా ఆపదలన్నిటిని విడిపించాడు. ఆయన తన మందిరంలో, తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు అని అంటాడండి ఇదే భక్తుడు. ఈరోజు నా శ్రమలో నీవు మొర్ర పెట్టగలిగితే, ఒక మాట చెప్పనా, ఆ వచ్చిన శ్రమలో కూడా ఇక మొర్ర పెట్టడం అంటే తెలియకుండా ఉండే శ్రమలు వస్తాయి. మొర్ర పెట్టనివ్వవు, ప్రార్థన చేయడం, కనీసం ఆ శ్రమ తొలగాలని కూడా ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉండదు. నన్ను ఇంత మాట అంటావా, నన్ను అంత మాట అంటావా అని చిలికి గాలివాన అయిపోతుంది తప్ప ఇక శ్రమలో మొర్ర పెట్టాలనే ఆలోచన ఎక్కడొస్తుంది? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో, ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ ప్రార్థన గుడికలో పాలు పంపులు పొందిన మనం ఈ 4 విషయాలు దేవుని సన్నిధిలో అడిగి ప్రార్థన చేసేవారిగా మార్చబడదుము గాక. ఒకటి, నీ కృపావార్తను నాకు వినిపించు. రెండవది, నీ చిత్తానుసారంగా నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు. మూడవది, దయగలిగిన నీ ఆత్మ చేత నన్ను నడిపించు. నాలుగవది, నాకున్న ఎన్ని శ్రమలైనా ఆ శ్రమలన్నిటిలో నుంచి నన్ను తప్పించు. వినిపించు, నేర్పించు, నడిపించు, తప్పించు. ఈ 4 విషయాలు మీరు ప్రతిరోజు చెప్పండి. అక్కడ మీకు కనబడుతుంది. నేనేమి కొత్త విషయాలు అని చెప్పాలా మీకు, లేకపోతే బైబిల్లో లేని మాటలు అని చెప్పాలా? ఆ 143 కీర్తనలో ఉన్న మాటలే మీకు జ్ఞాపకం చేశా. ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనల సమయం చాలా అయింది కదా, ఎండలు కూడా బయట బాగా, అందుకని త్వరగా ముగించాలని 2 మాటలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నా. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించయ్యా. ఎందుకని ప్రార్థన ఆలకించమంటున్నాడు? దేవుడు విననివాడా? నా విన్నపాలకు చెవియొగ్గయ్యా, ఆయన చెవిటివాడా? ఈ రోజున ఆయన సన్నిధిలో ఈ విధంగా నేను ప్రార్థన చేయగలిగితే మన సమస్యలన్నింటిలోంచి దేవుడు మనల్ని తప్పించునుగాక, మన అవసరాలన్నింటినీ దేవుడు తీర్చునుగాక, మన నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేయునుగాక. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు. చెప్పండి అందరూ కూడా, వినిపించు. రెండవది, నీ చిత్తానుసారంగా నడవటం నాకు
నేర్పించు. మూడవది, దయగలిగిన ఆత్మచేత, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు. నాలుగవది, నా ప్రాణమును నాకున్న శ్రమలో నుంచి తప్పించు. ఈ 4 విషయాలు మీరు ప్రార్థన చేసి చూడండి. వినిపించమని, రెండవది నేర్పించమని, మూడవది నడిపించమని, నాలుగవది తప్పించమని మీరు ప్రార్థనలు చేసి చూడండి. మీ కుటుంబాల్లో మీరు ఊహించని కార్యాలు నా దేవుడు జరిగించును గాక. మీ కుటుంబాల్లో మీరు ఎన్నడూ ఇది జరగదు అనుకున్న కార్యాలు కూడా ఈ విధంగా మీరు ప్రార్థన చేసి చూడండి. మీ కుటుంబాల్లో కార్యాలు ఈ రోజు నుంచే ప్రారంభించబడును గాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చివరిగా చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో నిలిచిన మనం, ఆయన సన్నిధిలో గోజాడుతున్న మనం, ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవడానికి కూడి వచ్చిన మనం ఒక్క క్షణం, అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయవా, నా జీవితంలో కార్యాన్ని చేయవా, నా ప్రార్థన ఆలకించవా. దావీదు అడిగాడయ్యా, అయ్యా నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలని ప్రార్థన చేసుకోండి. నా ప్రార్థన ఆలకించి ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ విధంగా ఈ అన్నదేవరపేట ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన ఈ పరిచర్యలో ప్రతి నెల 3వ వారం జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన అయ్యా, గడిచిన నెల 15వ తారీఖు, దాని కారణంగా ఈ దినాన్ని 22వ తారీఖున మరలా ఈ ఉపవాస ప్రార్థన మేమందరం కలిసి ప్రార్థించుకోవడానికి కృప చూపించారు. ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలు చేశారు, ఎంతగానో నిన్ను స్తుతించారు, యేసు రక్తాన్ని ప్రోక్షించారు. తండ్రి ఇదిగో నాయన వారి కుటుంబాలకు కావలసిన భద్రత కొరకు, క్షేమం కొరకు, వారి దేహాలకు కావలసిన ఆరోగ్యం కొరకు నీ సన్నిధిలో ప్రార్థించారు. ఆ ప్రార్థనలన్నింటినీ మీరు విని ఉన్నారని మరొక్కసారి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ప్రతిరోజు కూడా దావీదు వలె మేము నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉదయమున నీ కృపా వార్తను మాకు వినిపించమని, అయ్యా నీ చిత్తానుసారంగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించమని, దయగలిగిన ఆత్మచేత మేము నడిపించబడేట్లుగా మీరు మమ్మల్ని నడిపించమని, అయ్యా మా శ్రమలో నుంచి మీరు మమ్మల్ని తప్పించమని, ఈ 4 విషయాలు మేము మరిప్పుడు ఈ నిత్యము నీ సందులో నాయన మరొక ప్రార్థన చేసుకోవడానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఇది నా పాలు బొమ్మలు పొందిన మీ బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఈ ఉపవాసంలో ఉన్న విజయము, ఉపవాసంలో ఉన్న క్షేమం, ఉపవాసంలో ఉన్న ఆరోగ్యం వీళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. కుటుంబాలన్నిటిపైన నీ కరుణను, నీ కృపను, నీ క్షేమాన్ని కుమ్మరించండి. మరొక్కసారి నాయన అయ్యా ఇదిగోన తండ్రి వారు తిరిగి వెళ్తుండగా నీ కృపను బిడ్డలు పొందుకొని, నీ కృపను మోసుకొని, నీ కృపను ఆవరించిన బిడ్డలుగా మార్చబడ్డానికి మీరే సహాయం చేయండి. ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఇక్కడ తీసుకొచ్చిన తైల బూడిలో మీ సిరువులో కార్చిన రక్తాన్ని ప్రోక్షింపజేసి అది వారి నాయన దేహాల మీద ఎప్పుడు బలహీనత వచ్చినప్పుడు రాసుకున్నా, అది వారి నీటిలో కలిపి ఇంటి చుట్టూ చల్లుతున్నా, వారు త్రాగుతున్నా, ఆయన మీ రక్తం వారి దేహంలోకి, వారి ఇంటిలోకి, వారి ప్రాకారంలోకి ప్రోక్షించబడి అయ్యా వారి ఆరోగ్యవంతులుగా క్షేమంగా జీవించేట్లుగా సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో అందరూ మీరు ముట్టి స్వస్థపరచండి. అన్ని విషయాలు మేలు చేసి మరలా మేము తిరిగి వెళ్ళే ప్రయాణంలో కూడా నీ కాపుదల దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభుని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మన వల్లే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరివచ్చిన కూడి వచ్చిన ప్రతి వారికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక.